అంటూ రాష్ట్రానికి చెందిన 4 రాజ్యసభ ఎంపీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతుండటంతో వాటిలో తమకు వచ్చే స్థానాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఒక స్థానం ఏడాది క్రితం ఆ పదవి దక్కించుకున్న సానా సతీష్ బాబు కాలపరిమితి ముగిపోతుంది. రెన్యువల్ చేయడం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతలు జోరుగా జరుగుతుంది. చిన్నబాబుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతో పాటు ఆయన వ్యవహారాలను చక్కబెడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలోనే పార్టీలోని సూపర్ సీనియర్లను కాదని ఆ పదవిని సానాకి కట్టబెట్టిన ముఖ్య నేత ఇప్పుడు ఆయన పక్కన పెట్టే అవకాశం లేసి మాత్రం కూడా లేదని అభిప్రాయాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయన్నది హైలైట్ చేశారు. లేకపోతే రాయచోటులో అభ్యర్థులు లేరు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎన్నికలపై చేతులెత్తేసిన మంత్రి ఇతర పార్టీలతో పొత్తు దెబ్బతీసిందన్న అమాత్యుడు. టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. రాయచోటు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 10 వార్డులు మనకు అభ్యర్థులే లేరు. కూటమి సానుకూల వాతావరణం ఉన్న గత సార్వత్రిక ఎన్నికల్లోనే 89 పోలింగ్ బూత్లో మైనస్ కనిపించి ఇతర పార్టీలతో పొత్తు టీడీపీ దెబ్బతీస్తుందంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించారు. రాయచోట్లో ఆదివారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల ప్రకంపనలు సృష్టించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.